కేవలం 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే తక్కువ అర్హతతో మనకి హాస్టల్ వార్డెన్ జాబ్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అలాగే టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మరి ఏ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, పోస్ట్ యొక్క డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రభుత్వం స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. కేవలం ఎస్ఎస్సి అర్హతతో అంటే 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ అండ్ నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా సైనిక్ స్కూల్ సతారాలో ఏమేం పోస్టులు ఉన్నాయో చూడండి. టీజీటీ గణితం, అలాగే హిందీ, అలాగే సామాజిక శాస్త్రం, మరాఠీ, ఆర్ట్ మాస్టర్, అలాగే సంగీత ఉపాధ్యాయుడు, ప్రయోగశాల సహాయకుడు, స్కూల్ మెడికల్ ఆఫీసర్, అలాగే వార్డ్ బాయ్, మెట్రన్ హాస్టల్ కోసం పోస్టుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 9 నుంచి జూన్ 1 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అండి. సో ఏ పోస్ట్కి ఓవరాల్గా చూస్తే మనకి 18 to 50 years, 10th, 12th డిగ్రీ అర్హతతో మనకి బీఈడీ అర్హతతో మనకి పోస్టింగ్ అయితే ఉంది. అండ్ అలాగే శాలరీ కూడా మనకి 40,000 వరకు కూడా ఇస్తారు. కానీ ఏ పోస్ట్కి ఎంత అర్హత ఉండాలి, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, ఇలా పోస్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే చూద్దాము. మెయిన్ తెలుసుకోవాల్సింది, ఇప్పుడు మనకి మే 22 కదా, అంటే ఇంకా ఎన్నో డేస్ లేదు, జస్ట్ 8 days మాత్రమే టైం ఉంది. జూన్ 1 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో అంటే 10th కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారు, అలా డిగ్రీ బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఎవరి క్వాలిఫికేషన్కి తగ్గట్టు పోస్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాము. ముందుగా సంస్థ యొక్క డీటెయిల్స్ అయితే చూడండి. సంస్థ పేరు వచ్చేసరికి అంటే ఏ స్కూల్ నుంచి వచ్చిందంటే సైనిక్ స్కూల్ సతారాలో జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. అందులో మనకి పోస్టులు తెలుసు కదా, టీజీటీ గణితం, మ్యాథ్స్, హిందీ, సామాజిక శాస్త్రం, ఇలా మరాఠీ, ఆర్ట్ మాస్టర్, సంగీత ఉపాధ్యాయుడు, ప్రయోగశాల సహాయకుడు, స్కూల్ మెడికల్ ఆఫీసర్, అలాగే వార్డ్ మ్యాన్, మెట్రన్, ఇలా మనకి పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఇలా మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 13 పోస్టులు అనమాట. రిక్వైర్మెంట్ విధానం వచ్చేసరికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా చూస్తే ఏజ్ లిమిట్ 18 to 50 years, విద్యార్హత 10th, 12th డిగ్రీ బీఈడీకి ఉంది. అండ్ మంత్లీ శాలరీ 40,000 వరకు కూడా ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ వైజ్ చూడండి. టీజీటీ గణితంకి వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే టీజీటీ హిందీకి వచ్చేసరికి 1, అలాగే టీజీటీ సామాజిక శాస్త్రానికి వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అండ్ నెక్స్ట్ మరాఠీకి వచ్చేసరికి 1, ఆర్ట్ మాస్టర్కి కూడా 1 అనమాట. సంగీత ఉపాధ్యాయుడికి కూడా 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే ప్రయోగశాల సహాయకుడికి కూడా 1 పోస్ట్ ఖాళీగా ఉంది. స్కూల్ మెడికల్ ఆఫీసర్ కూడా ఒక ఖాళీ ఉందన్నమాట. వార్డ్ మ్యాన్కి వచ్చేసరికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవసరమైన విద్యార్హతలు కూడా చూడండి. టీజీటీ గణితంకి వచ్చేసరికి గణితం ఒక సబ్జెక్టుగా మొత్తం మీద కనీసం 50% మార్క్స్తో బ్యాచిలర్ డిగ్రీ లేదా 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ బీఎస్సీ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎన్సీఈఆర్టీ వారి రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి పీసీఎంలో మొత్తం మీద కనీసం 50 మార్క్స్తో ఉండాలన్నమాట. మరియు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎన్సిటిఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి మొత్తం మీద 50% మార్క్స్తో బీఈడీ లేదా ఈక్వల్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ టీజీటీ హిందీకి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హిందీలో కనీసం 50% మార్క్స్తో పట్టభద్రాలు అయితే ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఎన్సిటిఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఎడ్ లేదా దానికి ఈక్వల్ డిగ్రీ మరియు సిటీఈటీ పేపర్ 2లో పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ టీజీటీ సామాజిక శాస్త్రానికి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర, రాజనీతి శాస్త్రం, అలాగే అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం మరియు భూగోళ శాస్త్రంలో ఏదైనా 2 సబ్జెక్టుల్లో కనీసం 50% మార్క్స్తో పట్టభద్రత్వం కలిగి ఉండాలి. అలాగే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎన్సీఈఆర్టీ నుంచి
కనీసం 50% మార్క్స్తో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఆర్ట్ మాస్టర్కి వచ్చేసరికి సీనియర్ సెకండరీ పరీక్ష అంటే 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. తర్వాత డ్రాయింగ్, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి. అలాగే హస్తకళలు వంటి లలిత కళల విభాగంలో 4 ఏళ్ల గుర్తింపు పొందిన డిప్లొమా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సంగీత ఉపాధ్యాయుడికి వచ్చేసరికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సమానంగా గుర్తించిన సంగీత సంస్థలో 5 సంవత్సరాలు అధ్యయనం ఉండాలి. లేదంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంగీతంకి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, లేబొరేటరీ సహాయకుడికి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్లో కనీసం 50% మార్క్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి స్కూల్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి MBBS డిగ్రీ, లేదంటే అభ్యర్థి వారానికి కనీసం 5 రోజులు ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు పాఠశాల వైద్యశాలకు హాజరు కావాలన్నమాట. అభ్యర్థి టెలిఫోన్లో అందుబాటులో ఉండాలి. అలాగే పాఠశాలలో కొంచెం దగ్గరగా ఉండాలన్నమాట. అంటే పాఠశాలకు ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వార్డ్ బాయ్కి వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. TGT అంటే గణితం, హిందీ, సామాజిక శాస్త్రం, మరాఠీ ఈ పోస్టులు అన్నిటికీ కూడా పర్ మంత్లీ 40,000 అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్ట్ మాస్టర్కి వచ్చేసరికి ఆ నెలకు 32,000 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ సంగీత ఉపాధ్యాయుడికి పోస్ట్కి వచ్చేసరికి 27,000 అనమాట. అండ్ నెక్స్ట్ ప్రయోగశాల సహాయకుడు ఉంది కదా, ఆ పోస్ట్కి వచ్చేసరికి 25,000. స్కూల్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసరికి పర్ మంత్ 30,000 అనమాట. వార్డ్ బాయ్కి వచ్చేసరికి 27,000 పర్ మంత్. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, 1 జూన్ 26 నాటికి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలన్నమాట. అంటే 18+ ఉండొచ్చు, 50 బిలో ఉండాలన్నమాట. అండ్ దరఖాస్తు ఫీ వచ్చేసరికి జనరల్ మరియు OBC కేటగిరీ అభ్యర్థుల కోసం ఏదైనా జాతీయ బ్యాంక్ యొక్క ఏసీపీ డిమాండ్ డ్రాఫ్ట్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా పేరిట సతారాల్లో చెల్లించవలెను ఫీ వచ్చేసరికి. సో ఫీ ఎంత అంటే దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ అనమాట. ఈ జనరల్ మరియు OBC కేటగిరీ వాళ్ళకి జస్ట్ 250 అవుతుంది. నెక్స్ట్ SC ST కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదనమాట. సో ఇదనమాట ఫీ డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మీకు ఈమెయిల్ ద్వారా అయితే ఇన్ఫామ్ చేస్తారు, లేదంటే పోస్ట్ ద్వారా కాల్ లెటర్ కూడా పంపబడుతుంది. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 1, 2026లోగా ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా, పోస్ట్ బ్యాంక్ నంబర్ 20, సదార్ బజార్ జిల్లా, సతారా, మహారాష్ట్ర. ఇక్కడ పిన్ నెంబర్ కూడా ఇచ్చేశారు. ఈ చిరునామాకి దరఖాస్తుని అయితే చేసుకోవచ్చు. అర్హత పొందిన మరియు షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను నెక్స్ట్ ఒక డేట్ని అయితే సెలెక్షన్ చేసి పిలవడం అయితే జరుగుతుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వండి. మే 9th నుంచి అయితే స్టార్ట్ అయింది, జూన్ 1 వరకు మాత్రమే టైం ఉంది. హౌ టు అప్లై అంటే మనకి ఇది ఆఫ్లైన్ ద్వారా కాబట్టి మీకు సైనిక్ వెబ్సైట్ లింక్ తెలుసు కదా, ఇక్కడ రౌండప్ చేస్తాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా హౌ టు అప్లై అని www.sainiksatara.org అని. సో అది మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి, అలాగే డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి ఇందాక చెప్పిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. సో ఇదండి సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి